తారక్ సార్, తారక్ సార్, తారక్ సార్ ప్లీజ్, నేను చెప్పేది వినండి తారక్ సార్. ప్లీజ్ తారక్ సార్, నేను చెప్పేది వినండి. మీరు అనవసరంగా ఏదేదో ఆలోచించి ఏవేవో పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దు. లేదు నిలవేణి, కొన్నిసార్లు మనం మన చుట్టూ ఉన్న హద్దుల గురించి ఆలోచించాలి. కానీ కొన్నిసార్లు ఆ హద్దులు దాటి తీరాలి. అప్పుడే బుద్ధి రావాల్సిన వాళ్ళకి బుద్ధి వస్తుంది. తారక్ సార్, బుద్ధి చెప్పడానికి, అవతల వాళ్ల పద్ధతి మార్చడానికి మన దగ్గర చాలా మార్గాలుంటాయి. ముందు ఆ సరైన మార్గం గురించి ఆలోచించాలి. అంతేగాని ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు. నీకు నా ఆవేశమే కనిపిస్తుందేమో నిలవేణి, కానీ ఆ ఆవేశం వెనక నా గుండె పగపగమని మండిపోతుంది. దానికిప్పుడు ఉపశమనం కావాలి. తారక్ సార్, తారక్ సార్, ఒక్కసారి నేను చెప్పేది వినండి సార్. ఏం చెప్పాలి? చూడండి, పెద్దమ్మగారు వాళ్ళు ఏదో ఆవేశంలో ఫోటో తగలబెట్టారు. దానికి అర్థం ఉంది. ఎందుకంటే వాళ్లతో పాటు ఆ ఫోటోలో నేనుండడం వాళ్ళకి నచ్చలేదు కాబట్టి. అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అర్థం చేసుకోవాల్సింది నేను కాదు నిలవేణి, వాళ్ళు. ఈ ఇంటి కోడలు కూడా ఈ కుటుంబం ఫోటోలో ఉండాలి అనే ఇంగిత జ్ఞానం కూడా వాళ్ళకుండాలి. నేనంటే వాళ్ళకి ఇష్టం లేదని, ఆ ఫోటోలో నేనుండడం వాళ్ళకి నచ్చదని మీకు ముందే తెలుసు కదా తారక్ సార్. తెలిసే ఆ ఫోటో తయారు చేశారు కదా. ఇప్పుడు అసలు మీరు ఊహించనిది జరుగుతున్నట్టు ఎందుకంత కోప్పడుతున్నారు? నువ్వంటే ఈ ఇంట్లో కొంతమందికి నచ్చదని నాకు తెలుసు, కానీ వాళ్ళల్లో ఏ చిన్న మార్పైనా వస్తుందని ఎదురు చూస్తున్నాను. ఆ మార్పు తేవడం కోసం నా సాయశక్తులా నేను ప్రయత్నిస్తున్నాను నిలవేణి. ఆ ప్రయత్నాల్లో భాగమే మన ఫ్యామిలీ ఫోటో కూడా. ఆఖరికి వాళ్ళు నా ప్రయత్నాన్ని కూడా వెక్కిరించారు. నేను ఎంతో గౌరవించే నిన్ను అవమానిస్తున్నారు. అది నేను తట్టుకోలేకపోతున్నాను నిలవేణి. వాళ్ళ మాటల్ని నేనే చాలా సులువుగా తీసుకుంటున్నాను, పట్టించుకోకుండా వదిలేస్తున్నాను. మీరెందుకు తారక్ సార్ వాటిని పట్టుకుని వేలాడుతున్నారు? ఎందుకంటే నువ్వు నాకు భార్యవి. నీకు ఏ బాధ లేకుండా చూసుకోవడం నా బాధ్యత. నీ కళ్ళ వెంట కన్నీళ్లు రాకుండా చూసుకోవడం నా కర్తవ్యం. అందుకే వాళ్ళు నిన్ను బాధ పెడుతూ ఉంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్ నిలవేణి, నన్ను వదిలే. తారక్ సార్ ప్లీజ్ నా మాట వినండి. తారక్ సార్, నా మాట వినండి తారక్ సార్. ప్లీజ్ మీరు వెళ్ళొద్దు. ప్లీజ్ నిలవేణి. తారక్ సార్ ప్లీజ్. ప్లీజ్ తారక్ సార్, అయ్యో తారక్ సార్. ఇన్ని రోజులు తారక్ సార్ని ఎంతో కష్టపడి ఒక దారికి తీసుకొచ్చాను. ఇప్పుడు నేను చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయేలా ఉన్నాయి. ఇప్పుడు ఏం చెయ్యాలి? నీలవేణిని ఫ్యామిలీ ఫోటోలో పెట్టినంత మాత్రాన తను ఈ ఇంటి మనిషి అయిపోదు. ఈ నీలవేణి ఏమైపోయిందో? ఉదయం నుంచి ఒక కాఫీ లేదు, టీ లేదు. ఎక్కడికెళ్ళినట్టు? ఏమో అమ్మా, మనం ఇచ్చిన డోస్కి ఇల్లు వదిలి వెళ్ళిపోయిందంటావా? ఆ నీలవేణి అంత త్వరగా వెళ్లే రకం అంటావా? ఏమో, ఎవరికి తెలుసు. నిన్నమ్మ కోపం చూసి, అమ్మ ఇచ్చిన వార్నింగ్ చూసి భయపడిందేమో.
తారక్ జీవితంలో నుంచి వెళ్ళిపోవాలని గట్టిగానే వార్నింగ్ ఇచ్చాను కదా. దాని బుర్రకు అర్థమైనట్టుంది. భవిష్యత్తు ఒకసారి ఎలా ఉంటుందో ఊహించుకున్నట్టుంది. నిజమే అమ్మా, ఆ భవిష్యత్తు మరీ భయంకరంగా కనిపించిందేమో, అందుకే దెబ్బకి చెక్కేస్తుంటుంది.